స్టూడెంట్‌గా ఉంటూ మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం. అండ్ అలాంటిది 1,00,000 రూపీస్ నేను ఈ ఇయర్ ఎర్న్ చేశాను. అంటే 2025లో. సో, ఈ 1,00,000 రూపీస్ ఎలా ఎర్న్ చేశానని చెప్పేసి మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. సో, ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ మైసెల్ఫ్ హర్ష. ఐయామ్ ప్రెజెంట్‌లీ పర్సూయింగ్ మై బీటెక్ థర్డ్ ఇయర్ అట్ పారుల్ యూనివర్సిటీ, వడోదర. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్తాను. ఈ 2025ని మనం ఒక 4 పార్ట్స్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం ఎక్కడ స్టార్ట్ చేసామని చెప్పేసి, సెకండ్ పార్ట్ నేను ఫేస్ చేసిన కాన్ఫ్లిక్ట్స్, అండ్ థర్డ్ పార్ట్ దాని నుంచి నేను నేర్చుకున్న లెర్నింగ్స్, అండ్ ఫోర్త్ పార్ట్ ఈ మైల్ స్టోన్ని ఎలా రీచ్ అయ్యామని చెప్పేసి. సో, ఇవన్నీ మర్చిపోతానని చెప్పేసి ఒక బుక్లో రాసుకున్నాను డీటెయిల్డ్గా. సో, అవి ఒక్కొక్కటి చెప్తాను. సో, ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 2025 జనవరి. అందరిలాగే నేను ఒక బుక్ తీసుకొని ఒక దగ్గర కూర్చొని ఈ ఇయర్లో ఏమేం చేయాలని చెప్పేసి ఒక దగ్గర రాసుకున్నాను. ఏంటి, ఒక 150K ఫాలోవర్స్ తెచ్చుకోవాలని చెప్పేసి, అండ్ 1,00,000 రూపీస్ మనీ జనరేట్ చేయాలని చెప్పేసి, అండ్ 10 బ్రాండ్ కొలాబరేషన్స్ చేయాలని చెప్పేసి, అండ్ అలాగా మళ్ళీ ఇంకా 3 స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి, ఇలా డిఫరెంట్గా అన్నీ రాసుకొని అందులో ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటితో మనీ ఎలా జనరేట్ చేయాలని ఆలోచించాను. నాకు జనవరి 2025కి 15K ఫాలోవర్స్ ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో, ఈ 15K ఫాలోవర్స్ ఉండడం వల్ల నాకు బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చాయి. బ్రాండ్ ప్రమోషన్స్ అంటే నేను వేరే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తాను నా పేజ్లో. సో, అలాగా నేను ఆ బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి జనవరిలో 4,000 రూపీస్ మేక్ చేశాను. ఇక్కడికి మనం అనుకున్న జనవరి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఫిబ్రవరిలో ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది మన స్టార్టింగ్ ఫేజ్. ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనగానే ఐఐటి బాంబేకి వెళ్ళాం. ఎందుకు, అక్కడ టెక్ ఫెస్ట్ జరుగుతుంది. సో, అక్కడ కొత్త ఫౌండర్స్ వస్తారు, అండ్ దాంతోపాటు వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్స్ ఐడియాస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఆ టెక్ ఫెస్ట్కి అటెండ్ అయ్యాం. టెక్ ఫెస్ట్కి అటెండ్ అయితే అక్కడ జరిగింది ఏంటంటే, వెళ్ళి చెప్పుకున్నాం. అంటే మనకి ఉండిద్ది కదా ఆ మోటివేషన్, ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో, అక్కడికి వెళ్ళి కనిపించిన వాళ్ళందరికీ చెప్పామన్నమాట, మేము మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేస్తాం, ఇలాగా మమ్మల్ని నమ్మండి, మాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి అలా చెప్పుకున్నాం. కానీ అప్పటికి మనకు అంత కాన్ఫిడెంట్ లేదు. అంటే చేయగలమని తెలుసు, కానీ కరెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని తెలీదు. సో, ఇలా ఫిబ్రవరి అయిపోయింది. ఈ ఫిబ్రవరిలో మనం ఏం చేసాం, ఇంకో 2 బ్రాండ్ ప్రమోషన్స్ అని చేసుకున్నాం అనమాట. సో, ఇలాగా ఫిబ్రవరి, మార్చ్ 2 కలిపి నేను ఒక 8,000 రూపీస్కి బ్రాండ్ ప్రమోషన్ చేశాను. సో, ఇప్పటికి మన రెవెన్యూ ఎంత అయింది, 12,000 రూపీస్ నా రెవెన్యూ అయింది. సో, ఏప్రిల్లో ఏమైందంటే ప్రమోషన్స్ ఆపేద్దాం. అసలు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఒక్క ప్రమోషన్గా చేయకూడదు. అంటే సెప్టెంబర్ నా బర్త్డే దాకా. ఏప్రిల్లో ఏమనుకున్నానంటే, అరే ఇప్పుడు మనం చాలామంది స్టూడెంట్స్ నమ్మి మనల్ని ఫాలో కొడుతున్నారు, మనం డబ్బు కోసం ఇలా అన్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఓన్లీ కొన్ని బ్రాండ్సే ప్రమోట్ చేద్దాం అనుకొని పూర్తిగా ప్రమోషన్సే ఆపేసాను. పూర్తిగా ప్రమోషన్స్ ఎప్పటిదాకా ఆపేసాను, సెప్టెంబర్ 5th నా బర్త్డే దాకా ఆపేసాను. ఒక్క ప్రమోషన్ చేయలేదు. సో, ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం అనమాట. మార్చికి మనకున్న మోటివేషన్ అంతా దిగిపోయింది, ఉన్న కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోయింది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మోటివేషన్ ఈ లెవెల్లో ఉంటుంది. మార్చికి వచ్చేలోపు ఈ లెవెల్కి వచ్చేసింది అనమాట. సో, ఇప్పుడు మనకి మేజర్గా ఉండిద్ది స్కిల్ గ్యాప్. అంటే మనకు తెలిసింది కదా మన దగ్గర స్కిల్ ఉందా లేదా, వేరే వాళ్ళది మేనేజ్ చేయగలమా లేదా అని చెప్పేసి. సో, ఈ పర్సనల్ బ్రాండింగ్ ఇదంతా మనతో అయ్యేలా లేదు. అందుకని చెప్పేసి ఏదైనా ఒక మంచి కోర్స్ చేద్దామని చెప్పేసి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చూస్ చేసుకున్నాను. సో, ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చూస్ చేసుకున్నాను, కానీ స్టార్ట్ చేసింది ఏం లేదనమాట. అంటే ఫస్ట్ 1 month 2 months జస్ట్ ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే ఇది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఇంకేదైనా స్టార్ట్ చేద్దామా, ఇంకోటి ఏదైనా ట్రై చేద్దామా, ఇలా ఆలోచించుకోవడానికి ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు మంత్స్ అయిపోయింది. ఈ 3 months అయిపోయినప్పటికీ జూన్లో ఇంకా ఏదైతే అయింది ఎట్లయితే అట్లా అని చెప్పేసి ఓ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సు లింక్డ్ఇన్ని స్టార్ట్ చేశాను. ఈ లింక్డ్ఇన్ని స్టార్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోర్సు నాకు చాలా బాగా అర్థమైంది అనమాట. అంటే నేను వాళ్ళు చెప్పడం బట్టో నాకు తెలియదు, కానీ దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అంతకుముందు నాకు ఎలాగో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చు కాబట్టి ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ నాకు చాలా రిలవెంట్గా అనిపించింది. అండ్ నాకు ఎందుకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఈ లింక్డ్ఇన్లో ఈ కోర్స్ అయిపోయింది, అప్పటికి 1 monthకి ఈ కోర్స్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ మైక్రోసాఫ్ట్లో ఇంకొక కోర్స్ తీసుకున్నాను సేమ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ పైనే. అండ్ అది ఆల్రెడీ కంప్లీట్ చేసిన కోర్సులో చాలా వరకు ఉన్న కంటెంటే ఉండిద్ది కాబట్టి అది ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఈ జూలై సగం అయిపోయేలోపు ఇంకా మనకి ఏదో చేయాలి, మనం కొంచెం నేర్చుకున్నాం కదా. సో, ఈ నేర్చుకున్న దాన్ని మనం రియల్గా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి నా ఫ్రెండ్స్ జాబ్ స్ప్రింగ్ అని చెప్పేసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ పారుల్ యూనివర్సిటీ ఫండెడ్ అనమాట. అంటే పారుల్ యూనివర్సిటీకి ఐడియా చెప్తే పారుల్ యూనివర్సిటీ మనకు మనీ ఇచ్చింది. సో, అలాగా వీళ్ళు ఆల్రెడీ ఫండెడే కదా, అండ్ ఆల్సో వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్నారు. సో, మనం వీళ్ళ కంపెనీకి వర్క్ చేద్దాం ఫ్రీగా, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే తను అడిగాను అనమాట. అరే నేను మీతో వర్క్ చేస్తాను రా, ఫ్రీగా చేస్తాను, నాకు ఆల్రెడీ నేను ఇందులో కోర్సెస్ చేసుకున్నాను, సో నాకున్న నాలెడ్జ్ అంతా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఫ్రీగా జాయిన్ అయిపోయాను.
సో ఇప్పుడు ఆగస్టులో జాయిన్ అయ్యాను. ఆగస్ట్ 13th అనుకుంటా, నాకు కరెక్ట్‌గా గుర్తులేదు డేట్. ఆగస్టులో జాయిన్ అయ్యాను. ఇక్కడి నుంచి మనకు వచ్చిన రెవెన్యూ గాని జీరోనే. అంటే దీని నుంచి మనకు వచ్చింది ఏం లేదనమాట. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం, అంటే రియల్ టైమ్ థింగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇదే ఆగస్టులో మనకి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యాను నేను. అండ్ దాంతోపాటు ఇండియన్ సేల స్టూడెంట్ పార్ట్నర్గా కానీ చేశాను. సో ఇప్పటికి ఏమైంది, ఆగస్టు సెప్టెంబర్, కానీ సెప్టెంబర్ ఇంకా దగ్గరికి వచ్చిందనమాట. సెప్టెంబర్ 5th మనం అనుకున్న రోజు వచ్చేసింది, అంటే నా బర్త్డే వచ్చింది. సో నా బర్త్డే నుంచి నేను ఏమనుకున్నాను, ఓకే ప్రమోషన్స్ చేద్దాం, కాకపోతే ఎవరైతే జెన్యున్గా ట్రూగా స్టూడెంట్స్కి ఎవరైతే యూస్ఫుల్ అవుతారో వాళ్ళే చేద్దాం అనుకున్నాను. ఇది ఎండ్ ఆఫ్ ద డే మనకి మనీ కాదనమాట ఇంపార్టెంట్. నాకు 1 lakh మనీ చేయాలనేది ఉండేది, కానీ ఏది పడితే చేస్తే నా వాల్యూ పోయిద్దని చెప్పేసి ఏది పడితే చేయలేదు. కొన్ని చేశాను. ఆ కొన్నిట్లో మంచి మంచి బ్రాండ్స్ లైక్ చెప్పకూడదేమో, నెక్స్ట్ వేవ్ ఇలాంటివి ప్రమోట్ చేసుకున్నాను అనమాట. సో అండ్ ఆ తర్వాత మనం ఏం చేసాం, ఈ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 monthsలో మనం 18,000 చేసాం. ఫస్ట్ 3 monthsలో చేసాం కదా, అవి ఒక 12,000, ఇవి ఒక 18,000, మొత్తం ఒక 30,000 అయ్యాయి. ఈ 30,000 మనకి 11 months పట్టింది. ఒక 30,000 చేయడానికి 11 months పట్టింది. అయితే నవంబర్ 29th మీడియా మేనేజర్ ఫర్ యూని అఫీషియల్గా లాంచ్ చేసాం. ఈ మీడియా మేనేజర్ ఫర్ యూ అంటే ఏంటనుకుంటున్నారా, నేను ఫస్ట్ చెప్పా కదా మనకు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం ఉందని చెప్పేసి. సో ఈ ఏజెన్సీని అఫీషియల్గా స్టార్ట్ చేసేసాం. ఏజెన్సీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 daysకి ఎన్నో వందల మందికి మెసేజ్ పెట్టాం, అంటే మేము ఇలా పర్సనల్ బ్రాండింగ్ ఇస్తాం, మేము ఇలా వెబ్సైట్స్ తయారు చేస్తామని. ఒక్క రిప్లైగా రాలేదు. సో అలా రాకపోవడం వల్ల కొంచెం మళ్ళీ డిమోటివేట్ అయిపోయాం. అంటే స్టార్ట్ చేసాం, మనం అనుకున్న గోల్, ఇప్పటిదాకా అనుకున్న గోల్ ఏం రీచ్ అవ్వలేదన్నమాట. అంటే ఒక 3 skills మాత్రం నేర్చుకున్నాను, ఎందుకంటే స్కిల్స్ మనం నేర్చుకునేది కదా. సో ఆ స్కిల్స్ మాత్రం నేర్చుకున్నాను. ఒకటి మార్కెటింగ్ ఒకటి నేర్చుకున్నాను, అండ్ దాంతోపాటు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను, అండ్ దాంతోపాటు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అంటే ఏఐని యూస్ చేసి మొత్తం ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి ఇది నేర్చుకున్నాం. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను దీనికన్నా ముందే ఒక 25 days ఏమో ఆగస్టులో అనుకుంటాను ఎడిటర్గా వర్క్ చేశాను. మళ్ళీ ఇంకో 25 days ఏమో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా సెప్టెంబర్లో వర్క్ చేశాను. అర్థమైనా, ఇది కానీ ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఓకే ఏజెన్సీ స్టార్ట్ చేసిన దగ్గరికి వద్దాం. సో ఏమైందంటే ఆ December 6th రోజున నా ఫ్రెండ్ వీడియోస్ చూసి వాళ్ళ మాయకి ఏదో వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ స్టార్ట్ చేసాం. ఆ వెబ్సైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వెబ్సైట్ చేసిన పని మనం వీడియోస్ తీసి మళ్ళీ సేమ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాం. దీన్ని చూసిన ఇంకొక వేరే వాళ్ళు వెబ్సైట్ కావాలని చెప్పి ఫోన్ చేశారు. ఇలాగా ఈ 1 month, అంటే ఈ 25 daysలో మనం 70,000 రూపీస్ రెవెన్యూ జనరేట్ చేసాం. అంటే 11 monthsలోనేమో 30,000 చేసాం, 1 monthలో 70,000 చేసాం. సో ఇలాగా 1 lakh కంప్లీట్ చేసాం. అండ్ ఇంకా రావాల్సిన అమౌంట్ కానీ ఉంది, అంటే మిగతా వాళ్ళు ఇంకా రావాల్సినవి కానీ ఉంది. సో దిస్ ఇస్ హౌ వీ మేక్ ఫకింగ్ 1 lakh రూపీస్ బీయింగ్ ఏ ఫుల్ టైమ్ బీటెక్ స్టూడెంట్. నేను ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే మనీ అయితే గోల్గా పెట్టుకోవద్దు. మనీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా డీమోటివేట్ అయిపోతారు. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, అండ్ ఆ తర్వాత ఆ స్కిల్స్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి, అండ్ ఆ తర్వాత ఆ స్కిల్ని రైట్ పీపుల్కి అమ్మాలి. అప్పుడు మనం మనీ మేక్ చేయగలం. సో ఒకవేళ మీరు ఈ 2026లో ఈ వీడియో చూస్తుంటే మీ గోల్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో మనం 2027లో మళ్ళీ ఇదే వీడియోని రీక్రియేట్ చేస్తాం. ఈసారి ఇంకా ఎక్కువ అమౌంట్తో, ఇంకా ఎక్కువ స్కిల్స్తో, అండ్ ఇంకా ఎక్కువ వర్క్తో. సైనింగ్ ఆఫ్.